మన పార్టీ తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక భరోసాని తనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి తనను కలిసినప్పుడు తను అనుభవించినటువంటి చిత్రహింసల గురించి చెప్తుంటే ఒక సాటి మహిళగా ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వంలో మరి ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా మరి ఈ టౌన్ సిఐ ప్రవర్తించడము, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తూ ఉంది. మరి రాజకీయ ప్రెజర్స్ వల్లనో వాళ్ళు పోలీసులు కూడా మితిమీరి హద్దుమీరి చేస్తున్నాము అని వాళ్ళకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంది. మరి తన బాధ చెప్పినప్పుడు 4 days తను ఏ విధంగా స్టేషన్లోకి తిప్పి ఇబ్బంది పెట్టినటువంటి విషయాల్ని చెప్తూ ఉంటే ఏమైపోతున్నామో, అసలు రాజకీయాలు ఏమవుతా ఉన్నాయి, ఎక్కడున్నామో, ఇదా మహిళలకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉంటే వీళ్ళు చేసిన తప్పేంటండి?